బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. కాసేపట్లో ఏసీబీ విచారణకు ఎస్ఎన్ఎక్స్జెన్ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఫార్ములా రేస్ 9 సీజన్ స్పాన్సర్ గా ఉన్న ఎస్ఎన్ఎక్స్జెన్ 10వ సీజన్ రేస్ నుంచి తప్పుకుంది. ఎస్ఎన్ఎక్స్జెన్ కంపెనీలో కీలకంగా ఉన్న గ్రీన్కో ఎండీ చలమలశెట్టి అనిల్ కుమార్ కు మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సాన్నిహిత్యం ఉంది. ఎస్ఎన్ఎక్స్జెన్ మాతృ సంస్థ గ్రీన్కో బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది. ఇప్పటికే గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేసి పలు పత్రాలు సీజ్ చేసింది. 10వ సీజన్ నుంచి ఎస్ఎన్ఎక్స్జెన్ తప్పుకోవడంతో ఆ స్థానంలోకి హెచ్ఎండీ ఎంటర్ అయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే A1, A2, A3ని ఏసీబీ విచారించింది. ఆ తర్వాతే ఎస్ఎన్ఎక్స్జెన్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఇదే కేసులో ఈడీ దర్యాప్తు కూడా ముమ్మరం చేసింది. ముగ్గురిని కూడా విచారించింది. త్వరలో ఎస్ఎన్ఎక్స్జెన్ కంపెనీకి ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. ఎస్ఎన్ఎక్స్జెన్ కంపెనీ ప్రతినిధులను విచారించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ఇవాళ 10:30 గంటలకి ఎస్ఎన్ఎక్స్ సంబంధించిన ప్రతినిధుల్ని అలాగే గ్రీన్కో ఎండీ అయినటువంటి అనిల్ చలమలశెట్టిని కూడా ఏసీబీ అధికారులు విచారణకి రమ్మని చెప్పారు. కాబట్టి మరి కాసేపట్లో వారు విచారణకి హాజరు కాబోతున్నారు. వారు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏసీబీ కార్యాలయం వద్ద కూడా భద్రతను కూడా పెంచినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే గతంలో చూసాం మనం బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చారు. ఈసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఇవాళ ఎస్ఎన్ఎక్స్ చెల్లింపులు పైన ఏసీబీ ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. త్రైపాక్షిక ఒప్పందంలో స్పాన్సర్ గా వ్యవహరించిన ఎస్ఎన్ఎక్స్ చెల్లింపులు ఎవరికి చేసింది, ఎంత చేసింది అన్న అంశాలపైనే ఎక్కువగా ఏసీబీ దృష్టి పెట్టబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. దాంతోపాటు ఈ ఫార్ములా సంస్థకు చెల్లించినటువంటి 54,88,00,000 రూపాయలు ఎక్కడి నుంచి చివరికి ఎవరి ఖాతాలకు వెళ్లాయన్న కోణంపైనే ఏసీబీ ఫోకస్ పెంచినట్టుగా మనకు తెలుస్తుంది. విదేశీ సంస్థకు జరిపిన చెల్లింపుల్లో ఆర్బీఐ నిబంధనలు పాటించారా అనే అంశాన్ని కూడా ఏసీబీ పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఇప్పుడు ఇవాళ క్వశ్చన్స్ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. దానితో పాటు ఈ అగ్రిమెంట్ చేసుకునే సమయానికి విదేశీ సంస్థలకు పెద్ద మొత్తంలో చెల్లించేందుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా ఏసీబీ ఇవాళ విచారణ చేపట్టనున్నది. ఎస్ఎన్ఎక్స్ మాతృ సంస్థ గ్రీన్కో సంస్థ బీఆర్ఎస్ కు చెల్లించినటువంటి ఎలక్ట్రల్ బాండ్ల వెనుక ఉన్న మర్మాన్ని కూడా బయట పెట్టేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ బంధాన్ని కూడా బట్టబయలు చేయాలన్న ఉద్దేశంతో కూడా ఏసీబీ అధికారులు ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఎప్పుడైతే 2022 అక్టోబర్ 25న ఎస్ఎన్ఎక్స్ సంస్థ ఎఫ్ఈఓతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో 2023 ఫిబ్రవరి 11న నెక్లెస్ రోడ్డు పైన 9వ సీజన్ రేసింగ్ కూడా నిర్వహించిన నేపథ్యంలో ఈవెంట్ కోసం ట్రాక్ నిర్మించడం కానీ ఇతర మౌలిక సదుపాయాల కల్పన కానీ అప్పట్లో హెచ్ఎండీఏ దాదాపు 12 కోట్ల రూపాయల వరకు కూడా వెచ్చించినటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చింది. ఒప్పందం అమల్లో ఉన్నప్పుడు ఎఫ్ఈఓ సంస్థకు స్పాన్సర్ల మధ్య విభేదాలు ఏర్పడినట్టు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో కూడా ప్రస్తావించినటువంటి నేపథ్యంలో 10వ సీజన్ కార్ రేసింగ్ ఈవెంట్ నుంచి ఎస్ఎన్ఎక్స్ సంస్థ తప్పుకున్నట్టు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే A1 గా ఉన్నటువంటి కేటీఆర్ గానీ, A2 గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గానీ, A3 గా ఉన్నటువంటి ఎవరైతే బిఎల్ఎన్ రెడ్డి గానీ వీరి ముగ్గురిపైన కూడా ప్రాథమికంగా విచారణ ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ ఎస్ఎన్ఎక్స్ ప్రతినిధులు విచారిస్తే ఈ కార్ రేసు అక్రమాలు మరింతగా బయటపడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే సీజన్ 9లో 3 దఫాలుగా ఎఫ్ఈఓకి ఎస్ఎన్ఎక్స్ సంస్థ అమౌంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది. కాకపోతే కేవలం 1 దఫా మాత్రమే చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఆ దఫా చెల్లించక ముందే వాళ్ళిద్దరి మధ్య ఆ భేదాభిప్రాయాలు కూడా వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఆ అమౌంట్ చెల్లించకుండా వాళ్ళు ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ సీజన్ 10 విషయానికి వస్తే మాత్రం వీళ్ళు స్పాన్సర్ నుంచి తప్పుకోవడం వెనుక ఉన్నటువంటి కుట్ర ఏంటి అనే దానిపై కూడా ఏసీబీ విచారణలు తెలియబోతుంది. అయితే దాదాపు ఇప్పటికే మనం చూసాం, కేటీఆర్ గతంలో చెప్పారు ఈ ఫార్ములా కార్ రేసింగ్ వల్ల దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా
లాభం వస్తుంది అని చెప్పినటువంటి ఆయన వ్యక్తి ఎస్జెన్ఎక్స్ మాత్రం మొదటి సీజన్ మాత్రమే నిర్వహించి తమకు నష్టాలు వచ్చాయని కూడా వెళ్లిపోయాయి అన్న దానిపై కూడా ఇప్పుడు ఫోకస్ పెడుతుంది. అంటే నష్టాలంటే ఏ రకంగా వచ్చాయి మీకు అన్న దానిపై కూడా ఇవాళ క్వశ్చన్ అడగబోతున్నారు. మీరు ఎంత డబ్బులు ఎంత వరకు ఖర్చు పెట్టారు, ఎంత వరకు మీరు స్పాన్సర్ చేశారన్న దానిపై కూడా ఇవాళ పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ తో కూడా రమ్మని చెప్పారు. ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు చేసినటువంటి మచిలీపట్నంలో ఉన్నటువంటి ఆఫీసు కానీ, అలాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీసులో కానీ 2 సంస్థల్లో కూడా ఈ సోదాలు జరిగాయి. కాబట్టి అక్కడ దొరికినటువంటి అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అవంతా కూడా పరిశీలించారు. కాబట్టి పరిశీలించిన తర్వాత ఇవాళ దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వీరిని క్వశ్చన్ చేయబోతున్నారు. ఆల్రెడీ ముగ్గురు కూడా వారి యొక్క స్టేట్మెంట్ కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో వారు చెప్పినటువంటి అంశాలు కూడా జెన్ఎక్స్ సంబంధించినటువంటి ఎవరైతే వారి అధికారులు ఉన్నారో వారిపైన కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఎటు చూసినా కూడా వీరు ఎందుకు తప్పుకున్నారు అనే దానిపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.